హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కొత్తగా పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. అయితే మన రాష్ట్రంలో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఎప్పటి నుండి ప్రారంభించబోతున్నారు? ముందుగా ఏ ఏ కేటగిరీ వాళ్లకు కొత్త పెన్షన్లకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారు? కేటగిరీల వారీగా ఎటువంటి అర్హతలు కలిగినటువంటి వాళ్ళు మాత్రమే కొత్త పెన్షన్లకు అప్లికేషన్స్ చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ విధానం ఎలా ఉంటుంది? అప్లికేషన్ ఫారమ్‌ను ఎలా రాసివ్వాలి? ఏ డాక్యుమెంట్స్‌ను యాడ్ చేసి ఏ అధికారి దగ్గర సబ్మిట్ చేయాలి? వంటి వివరాలన్నిటి గురించి ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తాను. వీటితో పాటుగా రేపు సెప్టెంబర్ నెలలో పంపిణీ చేయబోయేటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సంబంధించిన సమాచారం గురించి కూడా చెప్తాను. అంటే రేపు సెప్టెంబర్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఏ తేదీల్లో పంపిణీ చేస్తారు? 1 తారీఖునే పంపిణీ చేస్తారా? లేదా 1 తారీఖు కంటే ఒకరోజు ముందు లేదా ఒకరోజు తర్వాత పంపిణీ చేస్తారా? ముఖ్యంగా ఎవరెవరికి పెన్షన్లను ఇస్తారు? ఎవరెవరికి రద్దు చేయబోతున్నారు? ఈ విధమైనటువంటి వివరాలను గురించి కూడా చెప్తాను. మీరందరూ వీడియోనైతే ఎండ్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి మన వీడియోను రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్‌గా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కొత్తగా పెన్షన్లకు దరఖాస్తులు పెట్టుకోవడానికి ఎదురు చూస్తున్నారు ఎన్నో రోజుల నుండి. అయితే కుటుంబ ప్రభుత్వం అమల్లోకి వచ్చాక ఒక్కొక్క పథకాన్ని ప్రారంభిస్తూ వస్తుందన్నమాట. సో, ఇప్పటికే ప్రతి నెల కూడా స్పౌస్ పెన్షన్ కేటగిరీ వాళ్ళకు అప్లికేషన్స్ కొత్తవి పెట్టుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నారు. సో, వీటికి సంబంధించిన కొత్త దరఖాస్తులు అనేటువంటివి ప్రతి నెల కూడా జరుగుతూనే ఉంటాయి. 1 తారీఖు నుండి 15 తారీఖు వరకు. ఈ ఆగస్టు నెలకు సంబంధించి కూడా 1 తారీఖు నుంచి మొన్న 15 తారీఖు వరకు జరిగాయి. నేను ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో చెప్పాను ఆల్రెడీ. ఎవరైనా ఇంకా అప్లికేషన్స్ పెట్టుకోకుండా ఉన్నట్లయితే త్వరగా పెట్టుకోండి అని. అయితే ఈ 1 తారీఖు నుండి 15 తారీఖు వరకు కొత్త స్పౌస్ పెన్షన్‌లకు ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకొని ఉంటారో వాళ్ళందరికీ కూడా నెలాఖరు లోపలే వెరిఫికేషన్స్ జరిగి ఎలిజిబుల్, ఇనెలిజిబుల్ లిస్ట్‌లో వచ్చి 1 తారీఖు నుండి మళ్ళా పెన్షన్‌లు అయ్యేటువంటివి పంపిణీ జరుగుతుంది. అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే. ఇది స్పౌస్ పెన్షన్‌లకు సంబంధించి ప్రతి నెల జరుగుతూనే ఉంటుంది. ఇక రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకు ఎప్పటి నుండి ఈ కొత్త పెన్షన్‌లకు సంబంధించి దరఖాస్తులు ప్రారంభం అవుతాయి? సో, చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో, దీని గురించి తెలుసుకునే ముందుగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి నెల కూడా సెర్ఫ్ అధికారులు తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారం పెన్షన్లను 1, 2 తారీఖుల్లోనే పంపిణీ చేయాలి. ఒకవేళ 1 తారీఖున హాలిడే వచ్చిందంటే ఒకరోజు ముందు అంటే 30 లేదా 31 ఆ 2 తారీఖుల్లో ఏ తేదీ వస్తే ఆ తేదీన పంపిణీ చేయాలి. లేదు 2వ తారీఖున సెలవు వచ్చినట్లయితే ఒకరోజు ముందే మనకు లేదా ఒకరోజు తర్వాత 2వ తారీఖున కాకుండా 3వ తారీఖున ఈ విధంగా పెన్షన్లను పంపిణీ చేస్తూ వస్తారు. ఓకేనా? సో, అయితే ఈసారి సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లను ఏ తేదీల్లో పంపిణీ చేస్తారంటే మనకు నెక్స్ట్ మంత్ 1, 2 తారీఖుల్లో ఏ విధమైనటువంటి సెలవు కూడా లేదనమాట. కాబట్టి 1 తారీఖున, 2 తారీఖునే సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. 1 తారీఖున ఉదయాన్నే 6:30 నుండి గ్రామ వార్డ్ సచివాలయం అధికారులు మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు రావాల్సినటువంటి పెన్షన్ అమౌంట్‌ను పంపిణీ చేయడం జరుగుతుంది. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ ఎవరికి పెన్షన్లను ఇస్తున్నారు? ఎవరెవరికి రద్దు చేస్తున్నారంటే అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పెన్షన్లను తప్పనిసరిగా ఇస్తారండి. ఎవరైతే ఇనెలిజిబుల్ లిస్ట్‌లో పేర్లు వచ్చి అర్హత లేకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లను రద్దు చేసేస్తారు. పెన్షన్ రద్దు నోటీసులను జారీ చేయడం జరుగుతుంది. సో, ఇక పెన్షన్ డబ్బుల సంగతి చూస్తే
ఈ ఆగస్ట్ నెలలో మీరు ఎంత పెన్షన్ డబ్బులను తీసుకొని ఉంటారో మీకందరికీ అంతే పెన్షన్ డబ్బులను ఇస్తారు. కొత్తవేమన్నా యాడ్ అవుతాయంటే సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీలో భాగంగా అంటే స్పౌస్ పెన్షన్లు యాడ్ అవ్వచ్చనమాట. ఈ నెలలో దరఖాస్తులు చేసుకొని ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకు సంబంధించిన కొత్త పెన్షన్లు కొంతమందివి మాత్రమే యాడ్ అవుతాయి. కొన్ని పెన్షన్లు మాత్రం. సో, ఇక్కడికి సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ సమాచారం క్లియర్. నెక్స్ట్ ఇకపోతే కొత్త పెన్షన్ల గురించి తెలుసుకుందాం. ఫస్టు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అనేది ఎప్పటి నుండి ప్రారంభించే అవకాశం ఉంటుంది? ముందుగా ఏ కేటగిరీ వాళ్ళకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఇస్తారు? అర్హతలు ఏంటి? ఈ వివరాల గురించి చూద్దాం. సో, ఇప్పటికే రాష్ట్రంలో వితంతు మహిళలకు జూన్ నెల 12వ తారీఖునే కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని కుటుంబ ప్రభుత్వం చెప్పింది. చాలామంది అర్హులను కూడా గుర్తించి ఒక లిస్ట్ టైప్‌లో రెడీ కూడా చేసిందనమాట ప్రభుత్వం. సో, అయితే కొన్ని కారణాల చేత అప్పుడు మనకు వాయిదా పడడం జరిగింది. సో, ఈసారి ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తే ఫస్ట్ వచ్చేసి వితంతు మహిళలకు మాత్రమే అవకాశం ఇస్తారు. వీళ్ళకు మాత్రమే ముందుగా కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియలు ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యేందుకు అవకాశం ఉండొచ్చంటే ఈ నెలాఖరు నుండి లేదా సెప్టెంబర్ నెల మొదటి వారం నుండి స్టార్ట్ అవ్వచ్చు. ఇప్పటికే మనకు ఒక నెల రోజుల ముందట వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చెప్తున్నాను. సో, మనకు రానున్నటువంటి 1.5 లేదా 2 నెలల లోపల ఈ వితంతు మహిళలకు అప్లికేషన్ ప్రక్రియలు అవన్నీ కూడా జరిగి పెన్షన్లను మంజూరు చేస్తామని చెప్పారు అధికారులు. సో, దాన్ని బట్టి నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. నెలాఖరు లోపల లేదా సెప్టెంబర్ నెల మొదటి వారంలో స్టార్ట్ అవ్వచ్చనమాట. లేదు అనుకుంటే ఆల్మోస్ట్ ఆల్ దసరా లోపల ఈ ప్రక్రియలన్నీ ముగిసి దసరా పండుగ కానుకగా అన్న వితంతు మహిళలకు పెన్షన్లను ఇచ్చే అవకాశం ఉండొచ్చు. సో, ఏదేమైనా నేను మీకు అప్డేట్స్ అందజేస్తూ ఉంటాను. నెక్స్టు వీళ్ళ తర్వాత 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉన్నటువంటి వృద్ధులకు. సో, వితంతు పెన్షన్లకు సంబంధించిన అర్హతలు చెప్తాను ఫస్ట్. దాని తర్వాత దాని గురించి చెప్తాను. వితంతు మహిళలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే ఖచ్చితంగా మీ భర్త మరణించి ఉండాలి. మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే వితంతు పెన్షన్‌లకు ఎలిజిబుల్ అవుతారు. అలాగే మహిళ ఏపీ రాష్ట్రంలో నివాసితురాలై ఉండాలి. గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉండకూడదు. ఇన్‌కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగిని కూడా ఎవరు అయి ఉండకూడదన్నమాట. ఇవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ 50 ఏళ్ళు, 60 ఏళ్ళ పెన్షన్‌లకు సంబంధించి అప్లికేషన్ స్టార్ట్ చేస్తారు. ఈ వితంతు పెన్షన్‌లు పంపిణీ మొదలైన తర్వాతన వెంటనే వీళ్ళకి అవకాశం ఇస్తారు అప్లికేషన్ చేసుకోవడానికి. దాని తర్వాత మనకు వీళ్ళందరికీ అప్లికేషన్ తీసుకొని వెరిఫికేషన్ ప్రక్రియలు కంప్లీట్ అయ్యాక పెన్షన్లను జారీ చేయడం జరుగుతుంది. ఈ వృద్ధాప్య పెన్షన్‌లకి ఎలిజిబుల్ కావాలి అంటే ఖచ్చితంగా 50 ఏళ్ళు నిండి ఉండాలి. అలాగే 60 ఏళ్ళు నిండి ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. కుటుంబ ప్రభుత్వం వచ్చాక 50 ఏళ్ళ వాళ్ళకి కూడా అవకాశం ఇస్తామని చెప్పున్నారు. బట్ వీటికి సంబంధించి ముందు రోజుల్లో మనకు విధి విధానాలు రావాలి తప్పనిసరిగా. సో, వాటి గురించి నేను ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ ఇక ఎలిజిబిలిటీ సంగతి చూసినట్లయితే 50 ఏళ్ళు, 60 ఏళ్ళు నిండి ఉండాలి. ఏపీ రాష్ట్రంలో నివాసితులై ఉండాలి. ఇన్‌కమ్ క్యాష్ సర్టిఫికెట్లు కంపల్సరీగా ఉండాలన్నమాట. నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. ఫ్యామిలీలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు. ఇన్‌కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు. 4 చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. ఈ విధంగా కొన్ని అర్హతలు ఉండాలి. సో, ఈ అర్హతలు లోబడి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ పెన్షన్‌లకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దివ్యాంగ, వికలాంగ పెన్షన్‌లకు దరఖాస్తులు ప్రారంభమవుతాయి కొత్త వాళ్ళకు. సో, వీళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ ఉండాలి. అప్లికేషన్ విధానం కూడా నేను చూపిస్తాను. ఎలా రాసి ఇవ్వాలి ఆ వివరాల గురించి కూడా. తప్పనిసరిగా ఆ సదరం సర్టిఫికేట్‌లో 40-100% మధ్యలో దివ్యాంగ తత్వం పర్సెంటేజ్ ఉంటేనే వాళ్ళు దివ్యాంగ, వికలాంగ పెన్షన్‌లకి ఎలిజిబిలిటీ. లేదంటే వాళ్ళు ఇనెలిజిబిలిటీ అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. రిమైనింగ్ మిగతాటివన్నీ కూడా సేమ్ ఒకటే ఎలిజిబిలిటీస్ అనేటువంటివి. ఈ విధంగా అయితే
పెన్షన్ కేటగిరీల వారీగా ఒక్కొక్కరికి అవకాశం అయితే ఇస్తారు. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా అందరికీ పెన్షన్లు వస్తాయి. కొత్త పెన్షన్లు మంజూరు చేస్తారు. ఇకపోతే అప్లికేషన్ ప్రాసెస్ గురించి చూద్దాము. మీకు సింపుల్‌గా చెప్పేస్తాను. సో, ఇది ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనమాట. ఫస్ట్ ఇక్కడ ఎలా రాసివ్వాలో చూద్దాం. ప్రాథమిక వివరాల్లో ఆధార్ నంబరు, దాని తర్వాత ఆధార్‌లో ప్రకారం ఇంగ్లీష్‌లో పేరు రాసుకోవాలి. తండ్రి పేరు లేదా భర్త పేరు, లింగము, ఆధార్ కార్డ్ ప్రకారం వయస్సు, కులము, మతము, నెక్స్ట్ విద్యా అర్హత ఎంతవరకన్నా చదువుకున్నారా అంటే పెట్టుకోవాలి. వైవాహిక స్థితి డివోర్స్డ్ అయితే డివోర్స్డ్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్, విడో అయితే విడో. మొబైల్ నంబరు, పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రస్తుత అడ్రస్ 2 ఉన్నాయి కదా ఇక్కడ. రెండిట్లో కూడా మీకు సేమ్ అడ్రస్ అయితే 2 కూడా సేమ్ పెట్టుకోండి. నెక్స్ట్ పెన్షన్ కేటగిరీ అనమాట. సో, మీరు ఏ పెన్షన్ కేటగిరీకి ఎలిజిబుల్ అయితే సో, ఇక్కడ ఇచ్చేస్తున్నారు మనకు. దాన్నైతే రాసుకోవాలి ఇక్కడ. అలాగే వికలాంగ పెన్షన్ అయినట్లయితే సదరం ఐడీ, ఇన్‌కమ్ క్యాష్ సర్టిఫికేట్ నంబర్సు, ఆధార్ కార్డ్‌లో పేరు కానీ, లింగం కానీ, పుట్టిన తేదీ కానీ మార్పులు చేయించుకున్నట్లయితే ఎన్నిసార్లు మార్పు చేశారు? కుటుంబంలో ఇతర వ్యక్తులు ఎవరైనా పెన్షన్ తీసుకుంటున్నారంటే యెస్ లేదంటే నో. ఫైనల్‌గా డాక్యుమెంట్స్ ఆధార్ జిరాక్స్, ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్, క్యాష్ ఇన్‌కమ్ సర్టిఫికేట్స్, రైస్ కార్డ్ జిరాక్స్, కరెంట్ బిల్లు జిరాక్స్‌లు, పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రం నేను ఆల్రెడీ చెప్పాను. కేటగిరీ వారీగా ఏ డాక్యుమెంట్ కావాలని. ఫైనల్‌గా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి. ఇలా అప్లికేషన్ ఫామ్‌ను మీరు రాసి గ్రామ వార్డు సచివాలయంలో వార్డు వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ లేదా వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారుల దగ్గర వెళ్ళేసి మీరు ఇవ్వటం జరుగుతుంది. సో, అధికారుల దగ్గర ఇస్తే వాళ్ళు మీ అప్లికేషన్ ఫార్మ్‌ను పై అధికారుల దగ్గరకు పంపిస్తే వాళ్ళు అప్లికేషన్ ఫార్మ్‌ను వెరిఫికేషన్ చేసి ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ లిస్ట్‌లో పేర్లు చేరుస్తారు. ఇనెలిజిబుల్ అయితే ఇనెలిజిబుల్ లిస్ట్‌లో పేర్లు చేర్చి దాని తర్వాత పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. సో, ఇది ప్రాసెస్ అనమాట. సో, ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అప్ చేస్తుండండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. ఎందుకంటే దాంట్లోనే నేను ముందుగా ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.